ఎన్నికల షెడ్యూల్ రాకముందే తమపై ఆగ్రహంగా ఉన్న వర్గాల కోరికలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేశారు. ఉద్యోగ వర్గాల అసంతృప్తిని తగ్గించడానికి పీఆర్సీని ప్రకటించారు. 5% ఐఆర్ ఇచ్చారు. తాజాగా ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించారు. ఆ వెంటనే ఉద్యోగ సంఘాల నేతలు ఆహా ఓహో అని ప్రకటనలు చేశారు. కానీ నిజంగా ఇది ఉద్యోగులకు మేలు చేసేదా అని ఆలోచిస్తే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆలోచన చేసినప్పుడు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అందుకే పట్టాలెక్కించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు స్వాగతిస్తున్నారు? ఇందులో కిటుకేంటి? అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రసన్నం చేసుకోవడానికి కొత్త స్కీమ్ను ప్రకటించింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తరహాలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సర్వీస్లో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు పింఛను అందుకుంటున్న వారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నగదు రహిత, నాణ్యమైన వైద్య సౌకర్యాన్ని పొందడానికి ఈ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. ప్రధాన కార్యదర్శి, చైర్పర్సన్ గా వ్యవహరించే ఈ కమిటీలో మొత్తం 17 మంది సభ్యులుంటారు. ఇదంతా ఉచితమని చెప్తున్నారు. కానే కాదు, ఉద్యోగులు చందా కట్టాలి. అక్కడే ట్విస్ట్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ఆసుపత్రి ఖర్చుల విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఎప్పుడూ వివాదం ఉంటూనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడూ ఈ సమస్యకు సంపూర్ణమైన పరిష్కారం చూపించలేకపోయింది. ప్రభుత్వాలు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేస్తూ ఉంటాయి. ఇది పేరుకు ఈహెచ్సి కానీ పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ తరహాలోనే ఉంటుంది. ప్రభుత్వాలు బిల్లులు చెల్లించవని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు అందించడం చాలా తక్కువగా ఉంటుంది. చాలా ఆసుపత్రుల్లో యాక్సెప్ట్ చేయరు. అందుకే తమకు ప్రత్యేకంగా బీమా కల్పించాలని, నగదు రహిత వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చాలా కాలంగా కోరుతున్నారు. అది చాలా వ్యయభారంతో కూడిన వ్యవహారం కావడంతో ప్రభుత్వాలు ఎప్పుడూ ఉద్యోగుల డిమాండ్ను పరిష్కారం చేయలేదు. ఎప్పటికప్పుడు కొత్త మార్పులతో ఉద్యోగ సంఘం నేతల్ని సంతృప్తిపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో ఉద్యోగులకు వర్తింపజేశారు. కానీ ఉద్యోగులు తమకు అంతకంటే మెరుగైన వైద్య సాయం ఉండాలని పట్టుబట్టారు. అప్పట్లో ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉండేందుకు వైఎస్ఆర్ సర్కార్ కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, ఉద్యోగులు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తే దానికి ప్రభుత్వం కొంత యాడ్ చేసి ఇస్తుందని, దాని ద్వారా వైద్య చికిత్స పొందవచ్చునని సలహా ఇచ్చారు. కానీ అప్పట్లో ఉద్యోగ సంఘాలు ససేమిరా అన్నాయి. అప్పటికే తాము చాలా కడుతున్నామని, ఇంకా తమ జీతంలో కట్ చేసుకోవడానికి అంగీకరించలేదు. అనేక చర్చల ద్వారా ఆరోగ్యశ్రీ తరహాలోనే ఈహెచ్ఎస్ ఏర్పాటు చేశారు. దానికి ఉద్యోగుల కంట్రిబ్యూషన్ అవసరం లేదు. అయితే ఈహెచ్ఎస్ ఎంత నాసిరకమైన సర్వీస్ అయిందంటే ఆరోగ్యశ్రీలో అయినా సామాన్యులు సేవలు పొందగలుగుతున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు ఆ కార్డులు పనిచేయడం లేదు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి అంతకంతకు పెరిగిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులకు ఇదో పెద్ద సమస్యగా మారింది. కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలను గుప్పెట్లో పెట్టుకోవడంతో పెద్దగా ముందుకు కదలలేదు. అయితే ఎన్నికలకు ముందు ఉద్యోగుల అసంతృప్తిని కేసీఆర్ గుర్తించి హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెద్దగా ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఈ విధానాన్ని ప్రకటించారు. ఈ ట్రస్టుకు ఉద్యోగులు తమ జీతం నుంచి 1% కంట్రిబ్యూట్ చేయాలి. ఉద్యోగులు, పింఛన్దారులు వారి వంతుగా కొంత మొత్తాన్ని ఈ ట్రస్టుకు అందిస్తే ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ను కలిపి వారికి సౌకర్యాన్ని కల్పించనుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గతంలోనే ప్రభుత్వానికి వారి వంతు కంట్రిబ్యూషన్గా ప్రతి నెల బేసిక్ పేలో 1% అందజేస్తామని, హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ తాము కంట్రిబ్యూట్ చేస్తామని ఉద్యోగులు చెబుతారా? తమకు ఆరోగ్య బీమా ప్రభుత్వ బాధ్యత అనేదే ఉద్యోగుల భావన. 2014 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వైద్యం విషయంలో ప్రభుత్వ తీరు మార్చుకుంటుందని ఎదురుచూస్తూ వచ్చారు. ఈ ఎన్నికలకు ముందు కొత్త ట్రస్ట్ ప్రకటించారు. నిజానికి ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్లో ప్రభుత్వం కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రకటించి పాలాభిషేకాలు చేయించుకుంది. ఎన్నికలు వచ్చే వరకు ప్రకటించుకోలేదు. ఎన్నికల షెడ్యూల్కు 1 రోజు ముందు ప్రకటించారు. మరి దీన్ని అమలు చేయడం సాధ్యమేనా? ఫిబ్రవరిలో హరీష్ రావు అసెంబ్లీకి ప్రకటించిన బడ్జెట్లో పైసా ఖర్చులేని పటిష్టమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధితో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది. అధికారిక సమాచారం మేరకు రాష్ట్రంలో 6.6 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉండగా
మొత్తంగా 16 లక్షల మంది కుటుంబ సభ్యులకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. ఆ బిల్లులో ఉద్యోగుల కంట్రిబ్యూషన్ గురించి చెప్పలేదు. కానీ ప్రతి నెల ఉద్యోగులు మాత్రం వేతనం నుంచి 1% ఈహెచ్ఎస్కు చందాగా సమకూరుస్తారు. ప్రభుత్వం కూడా తన వంతుగా 1% జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని కార్పస్ ఫండ్గా జమ చేస్తారు. ఆ కార్పస్ ఫండ్ నుంచే ఉద్యోగుల వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులను చెల్లిస్తారు. ఇలా ఉద్యోగుల వాటాతో పటిష్టమైన ఆరోగ్య పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని, ఈ పథకం అమలుకు మొత్తంగా 7 నుంచి 800 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కలేశారు. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయగా, తాజాగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు. తమిళనాడులో ఉద్యోగుల ఆరోగ్య వైద్య సేవల కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ తరహా ఏర్పాటుంది. పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తమిళనాడు వెళ్లి దీనిపై అధ్యయనం చేసొచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న ఈహెచ్ఎస్లో ఖర్చు విషయంలో కొన్ని పరిమితులున్నాయి. కాగా కొత్తగా ఏర్పాటు చేయబోయే పథకాన్ని ఉద్యోగుల వాటా తక్కువ, లబ్ధి ఎక్కువగా పొందేలా రూపకల్పన చేస్తామని చెప్తున్నారు. ఈ ట్రస్ట్ ఏర్పాటుకు ముందుగానే చెప్తున్నట్లుగా 700-800 కోట్ల రూపాయలు కావాలి. ఆ మొత్తంలో 400 కోట్లు ఉద్యోగుల నుంచే వసూలు చేస్తారు. అంటే వారు కట్టే సొమ్ము నుంచే వారికి ఆరోగ్య బీమాను వసూలు చేస్తారు. ప్రభుత్వం ఇచ్చే కంట్రిబ్యూషన్ రెగ్యులర్గా అందుతుందో లేదో చెప్పడం కష్టం. కానీ ఉద్యోగుల జీతాల్లో మాత్రం తప్పనిసరిగా కట్ చేస్తారు. అదే అసలు ట్విస్ట్. ఉద్యోగులకు ఏదో మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు ప్రభుత్వం హడావిడిగా ఎవరికీ అర్థం కాకుండా జీవో ఇచ్చేసింది. ఇది అమల్లోకి రావాలంటే మళ్ళీ ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం మారితే ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఎన్నాళ్లకు తెరపైకి తెస్తారన్నది సందేహమే. అందుకే ఇదో జిమ్మిక్గా ఎక్కువ మంది భావిస్తున్నారు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.